విజయవాడలో కుక్క మీద పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ చింపేసిన కుక్కపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఇన్ఛార్జ్ బోండా ఉమ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు మహిళలు తెలిపారు. ప్రజలు కట్టే పన్నుతో వాళ్ళు జీతాలు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రజలకు పనిచేయాలి. వైసీపీ పార్టీ పోలీస్ వ్యవస్థను చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. మీరు ఊరుకున్నాం కదా అసలు ఎన్ని కేసులు పెడతారండి? నియోజకవర్గంలో ఎంతమంది కార్యకర్తలు మరి ఇంత గౌరవం ఎమ్మెల్యే ఎలా చెప్తే అలా చేస్తారా ఏంటి? పోలీసులు ఎమ్మెల్యే ఎలా చెప్తే అలా చేయాలని రూల్ ఉందా? ఎమ్మెల్యే ఇస్తానండి మీకు. నా పేరు దాసరి ఉదయశ్రీ అండి. నేను సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. బోండా ఉమా గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నున్న పోలీస్ స్టేషన్లో ఒక కుక్క మీద కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. ఎందుకంటే కుక్క జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు పీకేస్తుందండి. మీకు వీడియోతో సహా నా ఫోన్లో చూపిస్తాను. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభా, 4 కోట్ల మంది ఓటర్లు కూడా చాలా బాధగా ఎంతో దిగ్భ్రాంతిలో లోనై ఉన్నారండి. మరి 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఏకైక మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కుక్క కూడా అవమానించడం చాలా బాధాకరం విషయమేనండి. మేము సెంట్రల్ నియోజకవర్గం తరపున, మా మహిళల తరపున, నియోజకవర్గం తరపున మేము జగన్మోహన్ రెడ్డిని చాలా గౌరవిస్తాము. చాలా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఆయన్ని మర్యాదిస్తాము. అందుకనే మేము ఈరోజు కుక్క మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఆయనకి ఎక్కడ కూడా గౌరవం తగ్గకూడదు, ఎక్కడ కూడా ఆయన చిన్నతనంగా అవ్వకూడదు, ఎక్కడ కూడా ఆయన కించపరిచే విధంగా చేయకూడదు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుందండి. జగనన్నకి ఎంత మచ్చండి ఇది, జగనన్నకి ఎంత నామూషండి ఇది. అలా జరగకూడదు. ఇది రిపీట్ అయినట్టే మళ్ళీ ఇంకెక్కడ రిపీట్ అవ్వకూడదని కుక్క మీద కంప్లైంట్ చేశామండి. కుక్క మీద కంప్లైంట్ మా సిఐ గారు తీసుకున్నారు. కుక్కని తీసుకురావాలి, దాని వెనకమాలుండి కుక్కతో చించిపించిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని కూడా తీసుకురావాలి. కుక్కలే అవనివ్వండి, అవి మనుషులే అవనివ్వండి, ఆ కుక్కతో పాటు దాంతో పాటు చేయించిన కుక్కల్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు విచ్చలవిడిగా అయిపోయాయండి. అక్రమ కేసులు పెడుతున్నప్పుడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ దించినందుకు కుక్క మీద కూడా పెట్టాలని మేము ఈ రోజు కంప్లైంట్ చేయడానికి వచ్చాము. కేసు కూడా ఎప్పుడు ఫైల్ చేయాలో తెలియదు. ఎమ్మెల్యే దౌర్భాగ్యం మన సెంట్రల్ నియోజకవర్గమేనండి. ఎందుకంటే ఈ రోజు 11 రైతులు కేసు కట్టి 4 కేసులు పెడతారా? ఏం హత్య చేసామా, ఏం చేసామని, ఏం తప్పు చేస్తే మీరు అన్ని కేసులు కడుతున్నారు? ఏది చూసినా అసలు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా పోయింది, ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రశ్నిస్తే గొంతెత్తితే విపరీతమైన కేసుల. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా ప్రజలకు అన్నీ తెలుసండి. మీరు అక్రమ కేసులు పెడుతున్నారండి. ఊరికినే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు భయభ్రాంతులకు గురి చేసిన భయపడాల్సింది కానీ అదిరేది కానీ బెదిరేది కాదు లేదండి. మా వెనకమాల మా కొండంత అండ మా బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారని నేను ఈ మల్లాది విష్ణు గారిని హెచ్చరిస్తున్నా.